హాయ్ బంగారమ్స్. చాలా మంది స్టూడెంట్స్ ఒక పెద్ద మిస్అండర్స్టాండింగ్ లో జీవిస్తున్నారు. అతను చాలా టాలెంటెడ్, అందుకే టాప్ అయ్యాడు. నాకు టాలెంట్ లేదు, అందుకే నేను సాధించలేను అని అనుకుంటున్నారు. కానీ నేను మీకు ఒక సింపుల్ ట్రూత్ చెప్పాలి. టాలెంట్ ఈజ్ ఓవర్ రేటెడ్, డిసిప్లిన్ ఈజ్ అన్స్టాపబుల్. మీ క్లాస్లో ఒక స్టూడెంట్ ఉండొచ్చు, చాలా టాలెంట్ ఉంటుంది, ఒక్కసారి చదివితే గుర్తుంచుకుంటాడు, కానీ అతను రెగ్యులర్గా చదవడు. మరో స్టూడెంట్ ఉంటాడు, మొదట్లో సబ్జెక్ట్ అర్థం కావడానికి టైం పడుతుంది, కానీ అతను రోజు కూర్చొని చదువుతాడు, రోజు కొంచెం కొంచెంగా ముందుకు వెళ్తాడు. ఎగ్జామ్ టైంలో ఎవరు గెలుస్తారో అది టాలెంట్ కాదు, డిసిప్లిన్. ఎందుకంటే టాలెంట్ ఒక గిఫ్ట్ మాత్రమే, డిసిప్లిన్ ఒక హ్యాబిట్. అది రోజు మీరు నిర్మించుకునేదే. టాలెంట్ ఉండడం గొప్ప విషయం, కానీ అది సరిపోదు. చాలా స్టూడెంట్స్ మొదట్లో చాలా బాగా స్టార్ట్ చేస్తారు, కొన్ని రోజులు బాగా చదువుతారు, కానీ ఆ తర్వాత ఏమవుతుంది? మొబైల్ డిస్ట్రాక్షన్స్, లేజినెస్, ప్రోక్రాస్టినేషన్, అలా రోజులు పోతాయి. టాలెంట్ ఉన్నవాళ్ళు ఒక పెద్ద పొరపాటు చేస్తారు. వాళ్ళు అనుకుంటారు ఎగ్జామ్ ముందు చదివేస్తా, నాకు సబ్జెక్ట్ అర్థమవుతుంది, కానీ రియాలిటీ ఏమిటంటే కన్సిస్టెన్సీ లేకపోతే టాలెంట్ వృధా అవుతుంది. మరోవైపు డిసిప్లిన్ ఉన్న స్టూడెంట్ ఏమి చేస్తాడంటే రోజు కొంచెం కొంచెం చదువుతాడు, రోజు ప్రాక్టీస్ చేస్తాడు, రోజు తన ఫోకస్ ను కాపాడుకుంటాడు. అలా ఒక్క రోజు కాదు, ఒక నెల కాదు, సంవత్సరం మొత్తం క్రమంగా ముందుకు వెళ్తాడు. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకడు చాలా టాలెంటెడ్, మరొకడు సాధారణ స్టూడెంట్. టాలెంటెడ్ స్టూడెంట్ ఒక్కసారి చదివితే గుర్తుపెట్టుకుంటాడు, కానీ అతను రెగ్యులర్ గా చదవడు. మరో స్టూడెంట్ ఏమి చేస్తాడంటే ప్రతి రోజు 2 గంటలు ఖచ్చితంగా చదువుతాడు, ఫోన్ దూరంగా పెట్టి కూర్చుంటాడు, స్లోగా అయినా కాన్సెప్ట్ క్లియర్ చేసుకుంటాడు. ఎగ్జామ్ టైం వచ్చింది, టాలెంట్ స్టూడెంట్ అప్పుడే చదవడం స్టార్ట్ చేశాడు. డిసిప్లిన్ ఉన్న స్టూడెంట్ అప్పటికే సిలబస్ పూర్తి చేశాడు. రిజల్ట్ ఏమైందో తెలుసా? టాలెంట్ ఉన్నవాడు 50% మార్క్స్ తెచ్చుకున్నాడు, డిసిప్లిన్ ఉన్నవాడు టాప్ చేశాడు. ఇది కథ కాదు బంగారమ్స్, ఇది చాలా స్కూల్స్, కాలేజీల్లో జరిగే రియాలిటీ. అవునా? ఒకవేళ అవునంటే కమెంట్స్ లో రాయండి. డిసిప్లిన్ అంటే కేవలం కష్టపడడం కాదు, డిసిప్లిన్ అంటే మీ మైండ్ ను ట్రైన్ చేయడం. మీరు ఒక రోజు 5 గంటలు చదవడం కాదు, రోజు 2 గంటలు క్రమంగా చదవడం. మీరు ఒక రోజు 20 టాపిక్స్ చదవడం కాదు, డైలీ 3 టాపిక్స్ క్లియర్ గా చదవడం. ఇది చిన్నగా అనిపించవచ్చు, కానీ అదే కన్సిస్టెన్సీ పవర్. డైలీ ఇలా చేస్తే మీ మైండ్ కూడా అలవాటు పడుతుంది. సాయంత్రం 6 అయిందంటే మీ మెదడు చెప్తుంది ఇది చదివే టైం అని. అప్పుడు ఫోకస్ కూడా ఆటోమేటిక్ గా వస్తుంది. అందుకే పెద్ద పెద్ద అచీవర్స్ ఒక్క మాట చెప్తారు, సక్సెస్ ఇస్ నాట్ అబౌట్ ఇంటెన్సిటీ, ఇట్ ఈస్ అబౌట్ కన్సిస్టెన్సీ. డిసిప్లిన్ అంటే చాలా కష్టం అనిపిస్తుంది, కానీ నిజానికి అది 3 చిన్న హ్యాబిట్స్ తో మొదలవుతుంది. హ్యాబిట్ నెంబర్ 1 వచ్చేసి ఫిక్స్డ్ స్టడీ టైం. రోజు ఒక ఫిక్స్ టైం పెట్టుకోండి, ఉదయం లేదా సాయంత్రం. ఆ టైంలో తప్పకుండా చదవాలి. హ్యాబిట్ నెంబర్ 2 మొబైల్ కంట్రోల్. చదువుతున్నప్పుడు ఫోన్ దూరంగా పెట్టండి, 1 గంట చదివి తర్వాత 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. హ్యాబిట్ నెంబర్ 3 స్మాల్ టార్గెట్స్. రోజు చిన్న టార్గెట్ పెట్టుకోండి, ఒక చాప్టర్, 20 క్వశ్చన్స్ లేదా ఒక కాన్సెప్ట్. చిన్న టార్గెట్స్ పూర్తి చేస్తూ పోతే మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. బంగారమ్స్, కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? మోటివేషన్ నుంచి కాదు, ప్రిపరేషన్ నుంచి. మీరు రోజు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీ మైండ్ చెప్తుంది నేను రెడీ అని. అప్పుడు ఎగ్జామ్ భయం తగ్గుతుంది. అందుకే టాపర్స్ ఒక సీక్రెట్ చెప్తారు, వాళ్ళు ఎప్పుడు టెన్షన్ పడరు, ఎందుకంటే వాళ్ళకు తెలుసు నేను రోజు ప్రిపేర్ అయ్యాను అని. అదే డిసిప్లిన్ పవర్. ఈ రోజు నుంచి ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు టాలెంటెడ్ కాకపోయినా పర్వాలేదు, కానీ డిసిప్లిన్ ఉండాలి. డైలీ కూర్చోండి, డైలీ చదవండి, డైలీ చిన్న స్టెప్స్ ముందుకు వెయ్యండి. ఒక రోజు ఆ చిన్న స్టెప్స్ పెద్ద సక్సెస్ గా మారుతాయి. రిమెంబర్ దిస్ లైన్ బంగారమ్స్, టాలెంట్ మే గివ్ యూ ఎ స్టార్ట్, బట్ డిసిప్లిన్ విల్ టేక్ యూ టు ద ఫినిష్ లైన్. అందుకే ఈ రోజు నుంచి మీకు మీరు ఒక ప్రామిస్ చేయండి, నేను రోజు చదువుతాను, నేను క్రమంగా ముందుకు వెళ్తాను, నేను నా గోల్స్ సాధిస్తాను. అండ్ ట్రస్ట్ మీ బంగారమ్స్, డిసిప్లిన్ బీట్స్ టాలెంట్ ఎవ్రీ సింగిల్ టైం. కమెంట్స్ లో తప్పకుండా రాయండి ఎస్ ఐ విల్ అని. వీడియో నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఎక్కువ నచ్చితే గనక తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్.